అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీల్లో సూపర్ 6లో ఓన్లీ పెన్షన్లు, రెండోది ఉచిత గ్యాస్, ఆ రెండిట్లోనే గ్యాస్ కూడా ఒకే సిలిండర్ ఇచ్చారు. పెన్షన్లు మాత్రం 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చారు. ఆ మొదటి సంవత్సరం మిగతా 4 పథకాలు పక్కన పెట్టేశారు. సరే, ఈ సంవత్సరమే మొత్తం ఏమన్నా అమలు చేస్తారేమో అని చెప్పి మేము అందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఈ బడ్జెట్ బుక్ అంతా చదివిన తర్వాత చూస్తే ఓన్లీ రైతులకి గ్యాసు, పెన్షన్లు ఈ మూడే దీనిలో ప్రస్తావించారు. నిధుల కేటాయింపు జరుపుతున్నట్లుగా చెప్పారు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో దాని ఊసే లేదు బడ్జెట్లో. అదేవిధంగా ప్రతి మహిళకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఏదైతే నెలకు 1500 లెక్కన సంవత్సరం 18,000 ఇస్తా ఉన్నారు, దాని ఊసు అసలు లేనే లేదు. అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 3 వాళ్ళ సూపర్ 6లో 3 కనపడుతున్నాయి. ఈ బడ్జెట్లో 3 మిస్, మాయమైపోయినాయి. అదే కాకుండా ఉద్యోగాల విషయాలకు వచ్చేటప్పటికి యువతని చాలా దారుణంగా మోసం చేసిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. 2014-19 మధ్యకాలంలో ఇదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. 19-24 మధ్యలో దాదాపు 1,60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, 51,000 మందిని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపడం, 2,11,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఇస్తే 14-19 మధ్యకాలంలో ఓన్లీ 20,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇది నేను వేగ్గా చెప్పడం లేదు, రికార్డ్స్ వెరిఫై చేసుకుంటే 14-19 మధ్యకాలంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, 19-24 మధ్యలో ఎన్ని వచ్చినాయని తెలుస్తుంది. వీళ్ళు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చి ఈ 1 year అవుతూ ఉంటే ఇంతవరకు దాన్ని ఊసే లేదు. పైగా నిరుద్యోగ భృతి లేదు. మళ్ళీ మేము డిఎస్సి మెగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన నెలలోనే చేస్తామని చెప్పారు. 1 year అవుతామని ఇంతవరకు దాని గురించి ఆలోచన చేసింది లేదు. ఇంకొకటి, ఈరోజు వ్యవసాయ బడ్జెట్ కూడా చూసాం. మత్స్యకారులకి నిధులు కేటాయిస్తున్నాం, 10,000 20,000 చేస్తాము వేట లేని సమయంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. 9 ఫిషింగ్ హార్బర్లు, 5 జెట్టీలు ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే వాటి ఊసే లేదు. ఎందుకంటే మనకి రొయ్యలు, చేపల చెరువులు వేస్తే ఈ స్టేట్లో పెట్టుబడి పెట్టాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి యాంటీబయాటిక్స్ వాడడం కానీ, వేరే వాటికి ఎరువులు కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నాయి. కానీ న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళి తీసుకొచ్చుకునేది ఉంటుందో, ఫిషింగ్ హార్బర్స్, జెట్టీస్ ఉంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తానికి మన సముద్ర తీరం 1000 కిలోమీటర్లు ఉంటే అందరు ఫిషర్మెన్స్ కమ్యూనిటీకి మనకి ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగేదానికి చాలా విపరీతమైన సోర్స్ ఉన్న దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కాబట్టి ఈ బడ్జెట్ని రేపు మండే నుంచి రాబోయే కౌన్సిల్ సమావేశాల్లో తప్పనిసరిగా ప్రతి సబ్జెక్ట్ మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ తరఫున మేము ఫైట్ చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అంకెలకు గారిలాగా ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరే విధంగా లేదు. ఎందుకంటే సుమారు గత బడ్జెట్లో అరకొరగా ప్రవేశించినటువంటి బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులు ఇప్పుడు ఎక్కడా కూడా పూర్తిగా అమలుపరిచే విధంగా బడ్జెట్ లేదు. దానికి ప్రధాన కారణం తల్లికి వందనం మీరు సూపర్ 6లో చెప్పినటువంటి కార్యక్రమానికి పూర్తిగా నిధుల కొరత కేటాయించారని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే తల్లికి వందనం కింద ఈ సంవత్సరం సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే బడ్జెట్లో 9,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మీరు పూర్తిగా తల్లికి వందనం కార్యక్రమం సమకూరుస్తారని కూడా ఎక్కడా చెప్పలేదు. ఆ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగులో ఎన్నికల వాగ్దానంగా
ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం, ఒక్కరుంటే 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 30,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు. ఈరోజు 9,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తల్లికి వందనం మరి సరిపోతుందో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే వారి అనుచరులు పవన్ కళ్యాణ్ గారు కానీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదే సందర్భంలో ఆత్మతుష్టి పరినింద కింద ఒకరికొకరు పొగుడుకోవడం కోసం తప్ప తండ్రి కొడుకుల్ని పొగడ్తలతో ముంచెత్తే బడ్జెట్గా ఉంది తప్ప ఇది ప్రజలకి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చే బడ్జెట్గా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు అమలుపరిచే దీపం పథకంలో కూడా కోత విధించారు. 1,52,00,000 మందికి మీరు దీపం పథకం ఇవ్వాల్సి ఉంటే కేవలం 90 లక్షల మందికే దీపం పథకాన్ని మీరు ఈరోజు ఇవ్వదలిచారంటే మిగతా వాళ్ళకి మీరు ఏ విధంగా కోత పెడుతున్నారో ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదే సందర్భంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎక్కడా కూడా నిధులు సంక్షేమానికి కేటాయించిన సందర్భం లేదు. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ కానీ డిఏ కానీ ఫిట్మెంట్ కానీ పిఆర్సీ నిధులు కానీ ఎక్కడా కేటాయించిన సందర్భం లేదు. ఇది కేవలం బూటకపు బడ్జెట్గా ఉందని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గృహ నిర్మాణానికి గ్రామంలో 3 సెంట్లు భూమి ఇస్తానన్నారు. అదే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పారు. అదే పట్టణంలో 2 సెంట్లు భూమి ఇస్తానన్నారు. బడ్జెట్లో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన తీసుకుని వచ్చిన పాపన పోలేదు. అదే సందర్భంలో డ్వాక్రా మహిళలకి 10 లక్షల మందికి మీరు 0 వడ్డీ పథకం కింద రుణాలు ఇస్తానన్నారు. బడ్జెట్లో ఏ రకంగా కూడా డ్వాక్రా మహిళలకి మరి ఆ యొక్క పథకాన్ని అమలు పరిచే విధంగా బడ్జెట్ రూపొందించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది కేవలం అంకెల గారిడి బడ్జెట్, బూటకప్పు బడ్జెట్ అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మీరు ప్రకటిస్తానన్నటువంటి సూపర్ 6లో మరి ఈరోజు ఆడబిడ్డ నిధికిస్తానటువంటి 1,500 రూపాయలు ఎక్కడా కూడా ప్రకటించలే. నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయలు ఎక్కడా కూడా ప్రకటించలే. ఆ రోజు నారా లోకేష్ గారు మేము వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, లక్షలాది మందికి జాబులు మేము కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశారు. కల్పించకపోతే కాలర పట్టుకుని నిలదీయమని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు. మరి ఏమైపోయింది జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని మేము అడుగుతున్నాం. మరి ఎవరిని మేము కాలర పట్టుకుని అడగాలి అని మేము ఈ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తూ ఇది పూర్తిగా నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి బడ్జెట్, ఇది ప్రజలకి ఏ విధమైనటువంటి దోహదపడే బడ్జెట్ కాదు. వారు పొగుడుకోవడానికి తప్ప సమయం అంతా వృధా తప్ప అంతకు మించింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.